ఈ రీతిగా పాటలు పాడుకుంటూ మీ వద్దకు వస్తా వచ్చాం. The word of God saying that దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. I am the way, the truth and the life. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను. Lord Jesus saying that ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా I సెలవిచ్చారు. am the way, the truth and the life. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనై ఉన్నాను. No man comes unto the Father but by me. నేను తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం రాలేదని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తుంటున్నాడు. In this Christmas season, కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ యొక్క పండుగ యొక్క దినములలో we are greeting you as Merry Merry Christmas, Happy Happy Xmas. కాబట్టి మీకు క్రీస్తు నామమున ప్రత్యేకముగా ఈ యొక్క క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు మరి మీకు తెలియజేస్తా ఉంటున్నా. For us a Savior is born in the city of David. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు పట్టణమందు ఆయన జన్మించిన వాడిగా ఉంటున్నాడు. He is wonderful counselor and Prince of Peace. కాబట్టి లోకములో ఎవరు కూడా అంత చక్కని ఆ యొక్క ఒక చక్కని మాటలు తెలియచేయరు గాని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చక్కని మార్గదర్శిగా ఉంటున్నాడు. In Luke Gospel 19th chapter verse 10 saying that కాబట్టి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. For the Son of Man, Lord Jesus Christ, is come to seek and to save that which was lost. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములకు వచ్చి ఆయన ప్రేమించిన వాడిగా ఉంటున్నాడు. నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకై మనిషి కుమారుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వస్తా వచ్చినారు. And Matthew Gospel 1:21 saying that కాబట్టి మత్తయి సువార్త 1:21 ఈ రీతిగా సెలవిస్తా ఉంది. those shall call his name Jesus. కాబట్టి ఎవరైతే ఆ ప్రభువైన యేసు నామమున విశ్వాసిస్తారో For he shall save his people from their sins. కాబట్టి ఆయన వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అను పేరు పెట్టబడును. What a great God privilege we hearing this evening. కాబట్టి ఎంత గొప్ప సత్యమండి ఈ సాయంకాలం వేళ ఈ మాటలు వింటా ఉంటున్నాం. Lord Jesus said that I am the resurrection and the life. కాబట్టి నేను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎంత శ్రేష్టమైన మాట అన్నాడంటే నేనే పునరుద్ధానము జీవమునైనానని ఆయన సెలవిచ్చాడు. He that believed in me, కాబట్టి ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచిన ఎడల though he were dead, కాబట్టి వాడు చనిపోయినను yet shall he live. కాబట్టి అది తిరిగి లేచిన తిరిగి జన్మించినని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. And whosoever lived and believed in me shall never die. కాబట్టి ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతాడో వాడెన్నడూ కూడా మరణించడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. And John 5:24 saying that కాబట్టి యోహాను సువార్త 5:20-21 ఈ రీతిగా సెలవిస్తా ఉంది. verily verily I say unto you, కాబట్టి ప్రయాసపడి పాపభారం వచ్చిన సమస్తమైన జనులారా he that heareth my word ఎవరైతే నా మాటలు అంగీకరిస్తారో and believe on him that sent me కాబట్టి ఎవరైతే నన్ను విశ్వాసం ఉంచుతారో hath everlasting life. అతడు నిత్య జీవము కలిగి ఉంటాడని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిచ్చినారు. What a great privilege it is. ఎంత గొప్ప సంగతి అంటే ఇది. God who created heaven and the earth, who dwelling in heaven, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన భూమి ఆకాశంలో కలిగజేస్తా వచ్చాడు. he came down and born in the city of David. కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి దావీదు పట్టణం మందు ఆయన జన్మిస్తా వచ్చినాడు. When Jesus was born, కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు జన్మించిన సమయంలో the wise people came with gold, silver and incense and worshipped him. లోకంలో ఉన్న చాలా జ్ఞానమైన వారు వచ్చి ఆయనకి బంగారమును సాంబ్రాణిని బోలమాయని కానుకలుగా అర్పిస్తా వచ్చారు. Not only that, అంత మాత్రమే కాదు that the shepherds also came and saw and overjoyed. కాబట్టి గొర్రెల కాపురు వచ్చి వాళ్ళు ఎంతగానో సంతోషపడతా వచ్చినారు. What about you and me? కాబట్టి సాయంకాల సమయం ప్రియ సోదరుడా నీ సంగతి నా సంగతి ఏంటి? The Romans 10th chapter says that రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం ఈ రీతిగా సెలవిస్తా ఉంది. you also want to save, you should believe in your heart. కాబట్టి నువ్వు చూడాలంటే నువ్వు రక్షణ పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు అని హృదయం విశ్వాసం ఉంచితే open your mouth and ask Lord Jesus, forgive my sins and accept your son. కాబట్టి సాయంకాలం వేళ నీ నోరు తెరిచి ప్రభువైన యేసుక్రీస్తు అని యేసయ్య నా పాపములు క్షమించమని నీ హృదయంలో విశ్వసించిన ఎడల then you should take a decision also. కాబట్టి సాయంకాలం ఆ తీర్మానం అనేది నువ్వే చేసుకోవాలి. You should
we are inviting you to the Xmas service on 25th 10 a.m. కాబట్టి ఈ యొక్క ప్రేమ కలిగిన రక్షకుడు క్రిస్మస్ యొక్క దినమున ఉదయకాలమున సోమవారం ఉదయకాలం 10 గంటలకు నిన్ను ఆహ్వానిస్తా ఉంటున్నాం. There will be special message for you. కాబట్టి ప్రత్యేకమైన వర్తమానం నీ కొరకే ఉన్నది. Believe in the Lord Jesus Christ, you and your household will be saved. కాబట్టి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీటి వారు గొప్ప ఆత్మరక్షణ కలిగి ఉంటారు. Please follow us, we are going to pray for you. కాబట్టి మమ్మల్ని వెంబడించండి, మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం. Our dear heavenly gracious Father, మా ప్రేమగల పరలోక తండ్రి, Lord Jesus Christ, we praise you, worship you. కాబట్టి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధిస్తుంటున్నాం. Thank you, Lord, the village of Dodleru. కాబట్టి ఈ యొక్క గ్రామం బట్టి దొడ్లేరు యొక్క గ్రామం బట్టి స్తోత్రములు. All the businessmen, their field jobs. కాబట్టి ప్రభా వారి యొక్క ఉద్యోగములు, వారి యొక్క బాధ్యతల్లో నీ కృప దయచేయండి. Their children's education also. ప్రభా పిల్లల యొక్క వారి యొక్క చదువుల్లో నీ కృప దయచేయండి. As we are in the time of New Year and Xmas, దైల తల్లి యొక్క నూతన యొక్క సంవత్సరము అంత మాత్రమే ఈ యొక్క క్రిస్మస్ యొక్క సందర్భంలో కూడా వారికి దీవించండి. you are the God who visited that shepherds and wise people. కాబట్టి ప్రభా గొర్రెలు కాపరి ఏ రీతిగా ఈ లోకంలో ఉంటా వచ్చినారో, You also visit these people and bless them. కాబట్టి ఈ ప్రజలు కూడా ప్రభా నువ్వు సంధించి దర్శించండి. As you are going ahead, please be with us. కాబట్టి ప్రభా మేము ముందుకు వెళ్తున్నాం, మాకు సహాయంగా ఉండమని All these prayer requests we are submitting you, Holy Father, with thanksgiving in the name of Jesus Christ. యేసుక్రీస్తు వారి ధనకరమైన నామమున స్తుతించి ప్రార్థించి అతి వినంగా వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.